రాజన్న వారసుడు జగనన్నరా. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా ఇదయ్యా మీ అసలు రూపం. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. చిన్న మలరటం చేయించాను, సింపతి క్రియేట్ చేశాను. ఇప్పుడు సర్వేలు చూడు. చూసుకోబల్లా నా చివరి కోరిక నన్ను మంచి అనిపించేట్టు చేయమని చెప్పని కొడుకుని అడిగాంట. ఎందుకు? కొడుకు ఆలోచించి అతనికి ఒకటే తట్టింది, తండ్రి చేసినటువంటి చండాలం కంటే ఇంకా 100 రెట్లు చండాలం చేస్తే గాని మా నాన్నకి మంచి పేరు రాదని చెప్పని కొడుకు అక్కడి నుంచి చేయని దుర్మార్గం లేదు. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా. చివరికి ప్రపంచం అంతా కూడా వీడి తండ్రి పోయినట్టు నయం రా బాబు, వీడు మరీ సప్పగా చండాలంగా ఉన్నాడు అని చెప్పని మాట్లాడుకుంటే తండ్రి ఆత్మ శాంతించిందంట. పోన్లే నా కొడుకు చివరి రోజుల్లో నా మాట తీర్చాడు. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. వచ్చిందండి వయ్యారి. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్. గుడ్ ఫ్యాంటాస్టిక్. చెప్పు. 10ంటికే వస్తానన్నారు. నేను 10కి రాను, మరి 11కే వస్తా. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ఏ హామీలైతే అసాధ్యమైనవో, అసాధ్యము ఇప్పట్లో చేయలేమని వాళ్లే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మంచిగున్నారు మీ ఇద్దరు, కేటు డూప్లికేట్ లెక్క. ఈరోజు అధికారం లేకొచ్చిన వాళ్ళు వచ్చి నెల తిరక్కముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందన్న వాళ్లే ఏం చిల్లరు కాదురా మీరు. మరి తెలిసి ఎందుకు అలాంటి అసాధ్యమైన హామీలు ఇచ్చారనేది సమాధానం సంజాయిషి ఇవ్వాల్సిన వాళ్లే. అసాధ్యమైన హామీలు ఇచ్చి ప్రజలను 14 ఎట్లా మోసం చేశారో మళ్లీ అదే రకంగా మోసం చేసే రీతిగా ఫీల్ అవ్వకూడదు. అడగండి, మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. మరోసారి దానికి అప్పుడే శ్రీకారం చుట్టారని నెల తిరక్క ముందే అర్థమవుతోంది. నిన్ననే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈరోజు చూశాను పత్రికల్లో, ఇంత ఖాళీ ఉంటుంది అనుకోలేదు ఖజానా అంటున్నారు. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? అన్ని ఇప్పుడే కావాలని అందరూ ఆశపడుతున్నారు, మరి కష్టమయ్యేట్టుంది అని చెప్తున్నారు. ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి. ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాక యాక్టింగ్ లోకి దిగు. హామీలు ఇచ్చేటప్పుడు లేకుంటే లక్షల కోట్ల అయ్యే హామీలు ఇచ్చేటప్పుడు ఏ రకంగా ఇచ్చారు? వాడు మళ్ళీ వచ్చారా? ఇదే హామీల్లో ఒక 10% ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సరిపోయేది కదా అని అనేవాళ్ళు కూడా ఉంటారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. సరే, అలా ఇచ్చి మోసం చేయడము, ఒకసారి మోసపోయాక మళ్లీ మోసానికి శ్రీకారం చుట్టడము. వీడెవడండి బాబు? ఆడిని అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. చిచి సంస్కారహీనులు. దేవుడా, అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. అది ఉండాలండి. ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? ఇప్పుడు వైఎస్ఆర్ ఎవరికి సొంతం అండి? వైఎస్ఆర్సీపీ పార్టీకే లేకపోతే షర్మిలకా? నైస్ క్వశ్చన్. రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సొంతం. అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలకు సొంతం. ప్రపంచంలో ఏంటిది? మాకేంటిది అంటారు? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.